కేరళ నర్స్ నిమిష ఉరిశిక్ష రద్దుకి అంగీకారం లభించింది యెమెన్ నుంచి. యెమెన్లో హౌతీ తీవ్రవాదుల పరిపాలన ఉంది. ఆ ప్రాంతంలో కాదు ఉరిశిక్ష వేయబడ్డటువంటి నిమిష వ్యవహారం. అవతల ఉన్నటువంటి హౌతీలకి పట్టు లేనటువంటి ప్రాంతంలో ఆమె నిర్బంధించబడి ఉంది. ఆమె జైల్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించింది ఎలాగా అంటే హౌతీల ప్రభుత్వం అయితే భారత్ చెప్పినట్టు వినటానికి ఒప్పుకుంది, కానీ ఆవిడ మా పరిధిలో లేదండి, అవతల ఉన్నట్టు రెబల్స్ చేతిలో ఉందని చెప్పుకొచ్చారు. అంటే ఒరిజినల్ ప్రభుత్వం చేతిలో ఉందన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. దాంతో వాళ్ళు ఎలా మాట వింటారంటే వాళ్ళు మత పెద్దల యొక్క మాట వింటారు. దాంతో ఆ మత పెద్దలు ఎవరి మాట వింటారంటే సౌదీ అరేబియా మాట వింటారు. భారత విదేశాంగ శాఖ సౌదీలో ఉన్నటువంటి మత పెద్దలతో మాట్లాడితే అక్కడున్న మత పెద్దలు హౌతీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి యెమెన్లోని మత పెద్దలతో మాట్లాడితే వాళ్ళే ఈ శిక్షలు వేసేటటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ ఉరిశిక్ష రద్దుకి అంగీకరించారు, అధికారికంగా ప్రకటించారు. కాకపోతే గోతికాడ నక్కలా కాసు కూర్చున్నటువంటి కేఏ పాల్ ఆడ కూర్చుని ప్రధానమంత్రి హోంమంత్రి కలిసి ఇక్కడ ప్రభుత్వానికి చెప్పండి పాలు వచ్చాడు అని చెప్తే ఈయన క్రిస్టియన్, వాళ్ళది ముస్లిం దేశం, ఇక్కడేం క్రిస్టియన్స్ మత ప్రబోధకుడి మాట ఏం వినరు. ఈయన శాంతి ప్రబోధ అని చెప్పి ఆయన కూర్చుని సర్టిఫికెట్లు ఇచ్చుకుని తెలుగులో రాసుకుంటే సాధ్యం కాదు. డబ్బులు ఉన్నాయి. ఈయన వెనకాల తిరిగేటటువంటి అసోసియేషన్ వాళ్ళు ఈయనకి అట్లా తిప్పితే అయ్యేటటువంటి ఖర్చుల ద్వారా ₹4 వాళ్ళు కూడా సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆయన చేస్తున్నారని తెలియదు. వెళ్ళి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో కూర్చున్నాడు కేఏ పాల్. ఇదంతా కూడా సోషల్ మీడియా పబ్లిసిటీ నడుస్తున్నది తప్పించి ఒరిజినల్గా కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ ఫాలో అప్ చేసి నిమిషాకి సంబంధించినటువంటి ఉరిశిక్ష రద్దు చేయించింది. రేపో మాపో వచ్చినప్పుడు ఈయన వెళ్ళి కూర్చుంటాడు. ఒకటి మాత్రం బెటర్, ఈయన అక్కడ ఉండటం వల్ల ఏమైందంటే నిమిష బంధువులు నిమిష కూతురు తర్వాత భర్త అక్కడికి వెళ్ళిన టైంకి కాస్త రిసీవ్ చేసుకోవడానికి ఓ మనిషి ఉన్నాడు. ఆ విషయంలో సంతోషం ఈయనతో.